హలో అండి. ఈతరం ఇల్లాలికి స్వాగతం. కరివేపాకు మొక్క మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మొక్కే. అండ్ ఎప్పటినుంచో మన వంటల్లో భాగమైనటువంటి మొక్క. ఈ మొక్క లేని ఇల్లంటూ ఉండదు. అలాగే ఈ కరివేపాకు లేనిది మనం ఎలాంటి పోపు కూడా చేయం కదా. అయితే చాలా మందికి కంప్లైంట్స్ అండి ఈ కరివేపాకు మొక్కని పెంచడంలోనూ దీనికొచ్చేటటువంటి మెయిన్ మనము విపరీతంగా చూసేటటువంటి తెల్ల మచ్చ అండి. ప్రతి ఆకు మీద కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొక్కంతా పాడైపోయే అంతగనం వస్తుంది ఈ తెల్ల మచ్చ. నన్ను కూడా చాలామంది కమెంట్స్‌లో అడుగుతున్నారు. ఈ కరివేపాకు మొక్కంతా కూడా ఇలాంటి మచ్చ ఒకటి వచ్చి ఇదంతా కూడా పాడైపోతుంది. మొక్క ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాము. అండ్ మాకు కరివేపాకు మొక్క అంటే చాలా ఇష్టమండి. ఏదైనా చిన్న రెమెడీ చెప్పండి మేము అది పాటిస్తాము అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. తప్పకుండా అండి. మనము ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులువైనవి. అండ్ అవి వాడటం వల్ల మీకు కంపల్సరీ 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడగలరు. చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న అండి. మీలో ఎంతమంది మీ యొక్క కరివేపాకు మొక్కకి ఇలాంటి సమస్యని ఫేస్ చేస్తున్నారు? దీన్ని నిర్మూలించడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఏ ప్రయత్నం చేస్తే అంటే ఏది వాడితే మీరు సక్సెస్ఫుల్ అయ్యారు అనేవి కమెంట్లో చెప్పగలరు. మీ కమెంట్స్ అన్ని చూసి నాకు ఏదైనా తెలియకపోతే నేను నేర్చుకొని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందైతే ఈ సమస్య ఎందుకు వస్తుంది, అసలు మన కరివేపాకు మొక్కకి ఈ సమస్య దేని వల్ల వస్తుంది, ఎలాంటి పరిస్థితుల వల్ల ఇది మనకు సంభవిస్తుందో ముందు తెలుసుకుందామండి. తర్వాత దీనికి కావాల్సినటువంటి నిర్మూలన పద్ధతులు ఏంటో కూడా చూద్దాము. ఎప్పుడైనా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా, అంటే ఈ మొక్కే కాదండి, ప్రతి ఏ మొక్క అయినా కూడా, పండ్ల మొక్కలు కానివ్వండి, కూరగాయల మొక్కలు కానివ్వండి, ఏదైనా కూడా దానికి వచ్చినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఏంటి కరెక్ట్గా తెలుసుకోవాలి. మనము తెలుసుకొని దానికి సంబంధిత పరిష్కారం అనేది చేయాలి. అంతే తప్ప అన్నిటికీ ఒకేలాగా మనం ట్రీట్ చేయొద్దు. ముందుగా క్లైమేట్ చేంజెస్ వల్ల ఎలా ఏర్పడతాయో తెలుసుకుందామండి. మనం ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఈ కరివేపాకు మొక్క మీద చాలా ప్రభావాలు అయితే చూపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నామనుకోండి, అలాంటి ఏరియాస్లో గాల్లో ఈ ఉప్పు శాతం కూడా ఉంటుందండి. సో ఇది మన మొక్కల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ తెల్ల మచ్చలు ఏర్పడడానికి అదొక కారణం అవుతుందండి. అయితే ఈ విధంగా కనుక మీరు బీచెస్కి కానీ సముద్రాలకు కానీ దగ్గరగా ఉన్నట్లయితే మీ యొక్క కరివేపాకు మొక్కకి ఇలాంటి స్పాట్స్ ఏవైనా చూస్తే అది హానికరం ఏం కాదండి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే కాదు. అలాంటి కేసెస్లో మనము ఇలా కొద్దిగా మచ్చలు ఉన్నా కూడా కరివేపాకుని వంటలోకి వాడుకోవచ్చు. ఇలా కాకుండా మరి ఇంకేదైనా కారణం అయితే అది తప్పకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందండి. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం కరివేపాకుని కూరల్లో అస్సలు వాడకూడదు. అయితే ఈ తెల్ల మచ్చలు ఒక్కసారిగా రావండి, స్లోగా వస్తాయి. స్టార్టింగ్ లో కొంచెం తక్కువగా ఉంటుంది, తర్వాత చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొత్తగా వచ్చే చిగుర్లకైతే ఎలాంటి మచ్చలు ఏమీ లేవు. అండ్ దాని కింద ఉన్నటువంటి లీవ్స్ కేమో కొంచెం తక్కువగా ఉన్నాయి. కింద అంటే లాస్ట్ లో ఉన్నవి ఇవి చూడండి, మొత్తం అంతా కూడా ఎలా ఎఫెక్ట్ అయిపోయిందో అంతా కూడా చాలా ఇన్ఫెక్ట్ అయింది. అండ్ దీని వెనకాల తిప్పి చూస్తే కూడా మనకి కనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో గమనిస్తే కనుక ఆకులని వెనకకు తిప్పి చూస్తే ఇలాంటిది ఏమీ ఉండదండి, అది పైన వరకే ఉంటుంది. మనం ఆ టైంలోనే దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఇంతలా ఎఫెక్ట్ అయిన తర్వాత చూస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రూన్ చేసుకోవాలండి. కట్ చేసి బయట పడేసేయాలి. ఎలాంటి కంపోస్ట్ బిన్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేయొద్దు, ఖచ్చితంగా బయటే పడేసేయాలి. అండ్ ఇక్కడ చూడండి, నేను చేత్తో ఇలా తుడుపుతుంటే అది చక్కగా పోతుంది. సో మనము చిన్న చెట్లయితే కంపల్సరీ చేత్తో తీసేసుకోవాలండి. ఏదైనా క్లాత్ పెట్టి కూడా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది ఎందుకు వస్తుంది అంటే, చెట్టు గుబురుగా ఉన్న గాలి వెలుతురు దానికి ధారాళంగా అందకపోయినా మనం వాటరింగ్ చేసినప్పుడు అక్కడే ఆకుల మీద నిల్వ ఉండి అది చిన్నగా ఇలా ఫంగస్ లాగా బూజులాగా వస్తుందండి. ప్రతి ఒక్క ఆకుకి కూడా ఉంటుంది, మనం కరెక్ట్గా గమనిస్తే. అది స్టార్టింగే అనుకోండి, మనం ఇలా చేత్తో తుడుస్తుంటే పోతుంది. చిన్న మొక్కలకి చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అదే మనం ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత తుడిస్తే పోదండి, మచ్చ పడిపోతుంది. అది పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట ఆ ఆకు. ఇది చూడండి, కొంచెం చాలా తక్కువగా ఉంది. దీన్ని కూడా మనం వెనుకకి తిప్పి చూద్దాము. మీకు చూపిస్తాను. ఇక్కడ లైట్గా ఉన్నవి వెంటనే పోతాయి, కొంచెము చాలా రోజులు అయిందైతేనేమో అసలు పోదు, మచ్చ పడిపోతుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తాను.
ఈ ఆకుని మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ కొన్ని మచ్చలేమో తెల్ల తెల్లగా ఉన్నాయి. కొన్ని మచ్చలేమో 2, 3 రోజుల క్రితమే అన్నమాట. ఈ కొత్తగా వచ్చినవి మనం చేత్తో తుడిస్తే పోతుందండి. ఒక 2, 3 డేస్ బ్యాక్ ఉన్న మచ్చలని మనం తుడిస్తే పోదు. అది మచ్చ పడిపోతుంది. కాబట్టి చిన్న మొక్కలు మీ ఇంట్లో అంటే ఈ టెర్రస్ గార్డెన్ కానీ, బాల్కనీ గార్డెనర్స్ కానీ చిన్న మొక్కల్ని పెంచుకుంటారు కదా! సో, వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. చూడండి ఇక్కడ ఈ మొక్క ఎంతలా ఎఫెక్ట్ అయిపోయిందో మొత్తం అంతా కూడా బాగా ఇది కింద వైపు కూడా మచ్చ పడిపోయింది. ఇదంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షనేనండి. పౌడరీ మైల్డ్యూ వల్ల, వైట్ రస్ట్ వల్ల మనకి మొక్క అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఒక ఈ మొక్కలోనే కాదండి, మనము అన్ని రకాల మొక్కల్లో కూడా చూడొచ్చు. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూస్తే కనుక మీకు ఎలాంటి పరిస్థితుల వల్ల మీ మొక్కకి ఈ ప్రాబ్లం అనేది వచ్చిందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ సన్లైట్ ఇంపార్టెంట్ అండి. సన్లైట్ కరెక్ట్‌గా లేకపోయినా కూడా ఈ మచ్చలు అనేది ఎక్కువగా వస్తుంది కరివేపాకు మొక్కకి. ఇక్కడ చూడండి ఇంకో మొక్క మీద కూడా చూపిస్తున్నాను మీకు. ఇదంతా కూడా పౌడరీ మైల్డ్యూ. ఇప్పుడు మనము దీన్ని చేత్తో అంటే చూడండి నల్ల మచ్చ పడిపోయింది కదా! అదే ఇది స్టార్టింగ్‌లో కనుక మనం తుడిస్తే ఆ మచ్చ పడిపోదండి. డైరెక్ట్‌గా క్లీన్ అయిపోతుంది ఆకంతా కూడా. సో, మనము అశ్రద్ధ చేసిన కొద్దీ అది మచ్చ పడిపోవడము, ఆకు పాడవడము, చెట్టంతా స్ప్రెడ్ అవ్వడము, పక్కనున్న మొక్కలకు కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే నేను ఇదంతా ప్రూనింగ్ చేస్తున్నానండి. మనం ఎలాంటి పెస్ట్ కంట్రోల్స్ని వీటి మీద అప్లై చేసుకున్నా కూడా ఇది పనిచేయదు. ఎందుకంటే అది మొత్తం అంతా ఎఫెక్ట్ అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా. మనం దీన్ని కట్ చేసి బయటపడేయడమే కరెక్ట్ సొల్యూషను. తక్కువగా ఉన్న వాటికి మాత్రం చక్కగా మనము ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని ద్రావణాలని నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు దయచేసి చూడండి. అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, 80% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారనమాట. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మర్చిపోకుండా వీడియోని పాజ్లో పెట్టుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. కరివేపాకులో వచ్చేటటువంటి ఈ తెల్లటి మచ్చల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి. నేను చాలా రోజులుగా ఇది ప్రయత్నిస్తున్నాను అండ్ నాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇది వచ్చి పచ్చకర్పూరం అండి. ఇది మనకి పూజా స్టోర్స్లో కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ పచారీ కొట్లల్లో కూడా ఉంటుందండి. ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారు. దీన్ని కొద్దిగా నల్లగొట్టుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చకర్పూరాన్ని కాసిని నీళ్లు గిన్నెలో కొన్ని వాటర్ని వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఈ పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. మొత్తం అయితే కరగదు కానీ దాని ఫ్లేవర్ అయితే వాటర్కి వచ్చేస్తుందండి. చాలా ఘాటుగా ఉంటుంది. మనము ఇది పచ్చకర్పూరాన్ని వీటికే కాదండి, ఇంట్లో బొద్దింకలున్నా దోమలున్నా కూడా కాటన్ని బాల్స్ లాగా చేసుకొని ఈ వాటర్లో డిప్ చేసి పెట్టుకున్న ఆ ఘాటుకి అవన్నీ పోతాయంట. దీంట్లోకి 1/2 స్పూన్ బేకింగ్ సోడా కలుపుతున్నానండి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎట్లాగో ముద్దలుగా ఉంది కదా, బేకింగ్ సోడా కంప్లీట్గా కరిగేంత వరకు దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నటువంటి లిక్విడ్ని 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి. వడకట్టుకోండి. ఈ ముద్దలుగా ఉన్నది స్ప్రేయర్కి అడ్డుపడుతుంది కాబట్టి వడకట్టుకొని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ప్రేయర్ లేకపోతే ఏం ప్రాబ్లం లేదండి. ఏదైనా వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా, దాని మూత తీసుకొని చిన్న కన్నాలు పెట్టుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది అది కూడా. స్ప్రేయర్కి ఏమాత్రం తీసిపోదు. సో, స్ప్రేయర్ లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనంతటిని మనము మొక్క మీద బాగా స్ప్రే చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కాస్త ఇది కొంచెం పవర్ఫుల్గానే ఉంటుందండి. దాని ఘాటు, ఆ స్మెల్ అంతా కూడా మొక్కకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేసుకోవాలి. అండ్ డే టైంలో మొక్క యొక్క రొటీన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి కదండి. సన్లైట్ నుంచి ఆహారాన్ని తయారు చేసుకోవడము, ఆహారాన్ని మొక్క ప్రతి భాగానికి అందేలా చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి డే టైంలో కంటే కూడా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసి వదిలేస్తే చాలా బెటర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం కానీ బేకింగ్ సోడా కానీ లేకపోతే మరేం ప్రాబ్లం లేదండి. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. 1 లీటర్ వాటర్ తీసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు తీసుకోండి. సో, ఇందులోకి ఆవు మూత్రాన్ని, గోమూత్రం తీసుకోండి. దీన్ని చక్కగా కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. గోమూత్రం మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంది, అక్కడ లభిస్తుంది అని మీరు వెళ్ళినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని బాటిల్లో స్టోర్ చేసుకోండి. అది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి. చక్కగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా కూడా దాన్ని డైరెక్ట్గా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఏవి కలపకుండా డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు. కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇలా ఒక పసుపు కానీ దాంట్లో ఇంకేమైనా దానికి సంబంధిత ఐటమ్స్ కలిపి వాడుకోవచ్చండి. సో, ఈ లిక్విడ్ని కూడా మనము స్ప్రేయర్లోకి వడకట్టుకొని మొక్క మీద అంతా కూడా స్ప్రే చేసుకోవాలి. పైనుంచి కింది నుంచి మొక్క ప్రతి భాగము తడిసేటట్లుగా స్ప్రే చేయండి. ఆకు యొక్క అడుగు భాగం కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోవాలండి. ఎందుకంటే అడుగున కూడా ఉంటుంది కదా, మనం పైనే స్ప్రే చేసుకుంటే అడుగుందంతా అట్లాగే ఉండిపోయి మళ్ళీ నెక్స్ట్ అది మళ్ళీ వస్తుందన్నమాట.
సో ఈ 2 పద్ధతులని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. 2 పద్ధతులు కూడా చాలా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అండ్ మీరు వాడాక నాకు కామెంట్‌లో కూడా చెప్తారు మా కరివేపాకు మొక్క క్యూర్ అయింది అని. నేను వాడి నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా అండి? యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ మొక్కే కాదండి ఏ మొక్క పట్లనైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పగలరు. నేను చదువుకొని మీకు అక్కడే రిప్లై ఇస్తాను. ఎక్కువ కామెంట్స్ ఒకే ప్రాబ్లం మీద వస్తే వీడియో కూడా చేస్తాను. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు. రానున్న రోజుల్లో ఈ విషపూరితమైన రసాయనాల వాడకము ఎక్కువ కానుంది. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా పూర్తి స్థాయిలో కలుషితం కానుందండి. కాబట్టి మన పంటని మనమే పండించుకుందాము, ఆరోగ్యంగా ఉందాము. మీరు ఎన్ని రకాల పంటల్ని పండిస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పగలరు. వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.